వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. రామగుండం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానందుడి ఆలోచనలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలి. రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యుల సూచన. రామగుండం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గోదావరికని GM ఆఫీస్ గ్రౌండ్లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సవంగా పాల్గొని ముగ్గులను వేసి రంగులతో అందంగా ముగ్గులను తీర్చిదిద్దారు. మహిళలు అందంగా వేసిన ముగ్గులను బీఆర్ఎస్ మహిళా నాయకురాలు విజయారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, కవిత, సరోజినితో పాటు రంగజ్యోతిలు పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కేటాయించారు. ప్రథమ స్థానంలో జే పద్మ, ద్వితీయ స్థానంలో దుర్గం రేణుక, తృతీయ స్థానంలో దివ్య వేసిన ముగ్గులు నిలిచాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మన పండుగలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా నేటి తరానికి వాటిని తెలియపరచాలని కోరారు. ముగ్గుల పోటీల ద్వారా మహిళలను ఒకచోటకు చేర్చి వారిలోని ప్రతిభను గుర్తించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మహిళా శక్తి ఏకమై ఉద్యమ నాయకుడు KCR కు అండగా నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సంక్రాంతి పండగ రోజున ఇళ్ల ముందు ముగ్గులు వేసి జై తెలంగాణ, జై KCR అంటూ రాయడం జరిగిందన్నారు. అందుకే పండుగల సమయంలో ఆడపడుచులను గౌరవిస్తూ దసరాకు బతుకమ్మ చీరలను ఇచ్చారని వెల్లడించారు. మన పండుగలను మనం కాపాడుకోవాలని సూచించారు. చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ప్రకటించిన సందర్భంలో మీరందరూ కూడా ఉత్సాహంగా మాకున్నటువంటి కళను, మాకున్నటువంటి ఈ ముగ్గుల పోటీలలో ఉన్నటువంటి నైపుణ్యతను ఈ యొక్క GM కాలనీ గ్రౌండ్ వేదికగా ఈ యొక్క సమాజానికి తెలియజేస్తామని ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన మీకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా. మహిళా లోకమంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇంటి ముందు, అంటే టీవీలలో చూస్తారు కదా ఈ ఉద్యమం ఎట్లా నడుస్తుంది ఏంటని, అందరూ కూడా జై తెలంగాణ, జై KCR అని ప్రతి ఇంటి ముంగట కూడా ముగ్గులేసారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు వేసే ఉంటారు. మీరందరూ కూడా వేసినటువంటి రేణుక ప్రత్యేకంగా మా టీంలో కూడా ఉండే అప్పటి నుంచి అట్లా వేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా కోరుకోవడం మూలనే ఈ తెలంగాణ వచ్చింది. అందుకోసమే KCR గారు బతుకమ్మ నాడు జై తెలంగాణ అని బతుకమ్మ వేర్చాడు. అందుకోసమే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి బతుకమ్మకు కొత్త చీర ఇవ్వాలని బతుకమ్మకు పండుగకు చీరలను బతుకమ్మ చీరల పేరిట ఇచ్చిండు KCR గారు. ఇలా 2 ఏళ్ల నుంచి అవి బంద్ అయిపోయినాయి. ఎవరికి బతుకమ్మ చీరలు లేవు, ఎవరికి ఏది లేదు. KCR గారు 200 రూపాయల పెన్షన్ ఉంటే 2000 రూపాయలు చేసారు. అసలు కళ్యాణ లక్ష్మి పథకం, అసలు ఆడబిడ్డ పెళ్లి అయితే, గరీబోళ్ళ ఇంట్లో పెళ్లి అయితే రూపాయి ఏ ప్రభుత్వం కూడా సాయం చేయలే. KCR గారు 1,00,000 రూపాయలు సాయం చేసిండు. రైతులకు రైతు బంధు సాయం చేసిండు. ఇట్లా అనేక పథకాలు చేశాడు. ఇవన్నీ కూడా ఇలా అమలు కావడం లేదు. ఎందుకు ఈ ప్రత్యేకంగా మీకు అందరికి చెప్తున్నానంటే, ఇలా మీ మనోభావాలు, మీ ఆలోచన, ఇలా ఒక మనిషిని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ డ్రెస్ కోడ్ మీద కానీ, వాళ్ళ నడవడికల మీద కానీ, వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసుకోవడం పద్ధతి కానీ, దాని మీద మనం ఇట్టిగానే చెప్పగలుగుతాం. ఇలా మీరు వేసేటువంటి ముగ్గు మీ ఇంట్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో
చెప్పేటువంటి విధంగా ఉన్నది. ఒక్కొక్క ముగ్గు ఇప్పుడు రాగా చూసుకుంటూ వచ్చినాం. చాలా కష్టపడి మీకున్నటువంటి ఆలోచనలంతా కూడా అక్కడ రంగరించి ముగ్గులు వేసినారు. చాలా సంతోషం. అందరికీ ప్రైజులు రాకపోవచ్చు కాక, కానీ ఒక అన్నలాగా మీరు వేసినటువంటి ఆ ముగ్గుకు ఒక ఆడబిడ్డకు తప్పకుండా ఒక చీర బహుమతి ఇవ్వాలని ఇలా మీకు అందరికి కూడా చీర బహుమతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నాయి. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే ముగ్గును వేసిన ప్రతి మహిళకు మాజీ ఎమ్మెల్యే ఒక చీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, పాముకుంట్ల భాస్కర్, కుమారి శ్రీనివాస్, మారుతి, వడ్డేపల్లి శంకర్, అచ్చెవేణు, జక్కుల తిరుపతి, నీరెడ్డి శ్రీనివాస్, పిల్లి రమేష్, చల్ల రవీందర్ రెడ్డి, నూతి తిరుపతి, భానుప్రసాద్, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, ఇరుగల్ల శ్రావణ్, చింటూ, నిమ్మరాజుల సాగర్, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో సోమవారం 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీని కొనసాగించారు. ర్యాలీ అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని వివేకానందుని ఆలోచనలు యువత జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో మంచి మార్పు రావాలంటే యువత సక్రమ మార్గంలో నడవాలని ఆమె ఆకాంక్షించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా ప్రజలందరికీ 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వారు ఏదైతే యువత దేశానికి పునాది అని చెప్పి వారు సంబోధించిండ్రో, ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు యువతని డ్రగ్స్ నుండి సేవ్ చేయాలి, రేపటి దేశ భవిష్యత్తు యువత అని ఒక ఆదర్శంగా స్వామి వివేకానంద జయంతి ర్యాలీని హిందూ వాహిని ఎన్టీవీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అంతర్జాతీయ స్థాయిలో మన భారతీయ ఆధ్యాత్మికతను సంస్కృతిని చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజేతగా నిలుస్తావని యువతకి గొప్ప సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి
మహనీయుడు స్వామి వివేకానంద. కాబట్టి ఈ సందర్భంగా నేను యువతను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. ఇవాళ ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి ఈ దేశానికి మార్గదర్శమైనటువంటి యువత ఇవాళ అనేక మత్తు పానీయాలకి అలవాటై బంగారు భవిష్యత్తుని కోల్పోతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఇవాళ రోడ్డున పడుతూ ఉన్నాయి. కాబట్టి యువత మేల్కోవాలి. స్వామి వివేకానంద చరిత్రని, వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్రని మీరంతా కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అవగాహన చేసుకొని ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా ప్రతి సవాలును కూడా ఎదుర్కొని మీరు విజేతలుగా నిలుస్తారనేటువంటి విషయాన్ని మరోమారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్టేట్ ప్రెసిడెంట్ కాంతాల సంతోష్, మంతిని శివ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోలివాడ శ్రీకాంత్, కార్యకర్తలు చందనగిరి శివ, ఈదునూరి వెంకటేష్, అరిందల రవీందర్, మీసాల సాయి, వర్షిత్, కుమారి, సురేష్, మహేష్, బీజేపీ నాయకులు సోమరపు అరుణ్, లావణ్య, మిట్టపల్లి సతీష్ కుమార్, సిలివేరి అంజీ, ఈదునూరి చిరంజీవి, లంక వినోద్, ఈదునూరి శ్రీకాంత్, మిట్టపల్లి రవి, సందీప్, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్, కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత, కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026 శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. వెల్కమ్ బ్యాక్. వివేకానందుడి ఆలోచనలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు సూచించారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందుగా స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో పాటు ఎన్వైపీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని, భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. స్వామి వివేకానంద బ్రతికింది 39 సంవత్సరాలే, కానీ వేల సంవత్సరాలకు సరిపడా కీర్తి ప్రతిష్టలు సాధించారు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యమన్నది వివేకానందుని జీవితాన్ని చదివి నేర్చుకోవాలన్నారు. ఇండియా పేరు ఈనాడు విశ్వమంతటికి జ్ఞానభిక్షను ప్రసాదించినది ఆనాడు, తన బిడ్డలలో జ్ఞానలేమి కని విలపిస్తున్నది ఈనాడు మన తల్లి భారతమాత. ప్రపంచంలోని వివిధ దేశాలలో వంట వండడం తెలియక నాగరికత లేని రోజుల్లో ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టి విశ్వ గురువుగా ఈ యొక్క భారతదేశం జ్ఞాన ప్రబోధాన్ని చేసింది. వేదాలను వెలికి తెచ్చి అనాగరికులైన ఈ ప్రపంచ సమాజాన్ని జ్ఞానోదయంలో నింపింది. ప్రపంచంలోని వివిధ దేశాల వ్యక్తులు విద్య నేర్చుకోవడం కోసం, జ్ఞానం నేర్చుకోవడం కోసం ఈ యొక్క భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు ఇక్కడికి చదువు కోసం రావడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటిది? మనం చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నాం. ఇలాంటి ఈ స్థితి నుంచి ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఒక బానిస దేశంగా ఉన్న భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం కోసం 1993లో కూడా అమెరికాలోని చికాగో నగరంలో విశ్వమత మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు భారతదేశం యొక్క ప్రతినిధిగా స్వామి వివేకానంద తన యొక్క 30 సంవత్సరాల యొక్క వయస్సులో కూడా అమెరికా చికాగో సభలో 700 మంది
సర్వమత ప్రతినిధులున్న సభలో తను మాట్లాడుతూ పాతాళమంత లోతైన ఆకాశమంత ఎత్తైన ఈ యొక్క దేశం యొక్క ధర్మాన్ని, ఈ యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని పుణ్యభూమిగా, వేదభూమిగా, కర్మభూమిగా ఈ యొక్క భారతదేశం ఈ ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని ఆ రోజు ఆ సభలో స్వామి వివేకానంద చాటి చెప్పడం జరిగింది. అప్పటికి బానిస దేశంగా ఉన్న భారతదేశం, బానిసలుగా ఉన్న భారతీయులు, ఈ యొక్క ప్రపంచానికి తెలియని భారతీయులు తెల్లవారి పేపర్లలో, అన్ని ప్రధాన పత్రికలలో హిందూ మంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హానర్ మంక్ అని చెప్పి స్వామి వివేకానంద గురించి అన్ని పేపర్లలో కూడా మొత్తం పెద్ద సంఖ్యలో పెద్ద అక్షరాలతోటి వార్తలు రావడం జరిగింది. అలాంటిది స్వచ్ఛందంగా ఒక సేవని యువతని యువతని టార్గెట్ చేస్తూ సార్ చేసే కార్యక్రమాలు మేము రెగ్యులర్ గా చూస్తుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వివేకానంద గారి గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మామూలుగా దీపం చూడండి, దాని ఆయుష్ ఒక రోజు లేదా మహాఖండ దీపాలంటే ఒక వారం అంతవరకు ఉంటాయి పూజ చేసేంత. ఓకే, సో వివేకానంద జీవితం కూడా ఒక దీపం లాంటిది. అతి చిన్న వయసులోనే వారు జరిగిపోవడం జరిగింది. కానీ ఇంతకుముందు సభ్యులు అన్నట్టు మనం ఎన్ని రోజులు బతికాము, ఎన్ని సంవత్సరాలు బతికామనేది కాదు, ఎంత ఔన్నత్యంగా బతికామనేది చాలా ముఖ్యం అని చెప్పేసి గుర్తు చేశారు. దానికి మంచి ఉదాహరణ మన వివేకానంద గారి జీవితము. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి కీర్తిని వారు తీసుకుపోవడం జరిగింది వారితో. అదేవిధంగా ఇప్పుడు చూడండి, స్వాతంత్రం తర్వాత ఇండియా గురించి, భారతదేశం గురించి తెలిసిన చాలా తక్కువ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. ఓకే, సో భారతదేశంలో ఉన్న ముఖ్యులందరూ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని తీసుకుపోవడంలో వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించినారు. ఈ ప్రాసెస్ లో వివేకానంద గారు ప్రపంచ స్థాయిలో భారతదేశ ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉండే ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది. అనంతరం వివిధ రంగాల్లో కనబరిచిన ప్రతిభను గుర్తిస్తూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను యువశక్తి పురస్కార్ అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరీందర్ రావు, కార్యదర్శి మంతెన శ్రీనివాస్, విక్రమసింహారావు, బుచ్చిరెడ్డి తిరుపతి రెడ్డి, పిఎస్ అమరీందర్, జీవన్ బాబు, కొమరెల్లి సుధాకర్, జగన్మోహన్ రెడ్డి, చింతాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటనరీ కాలనీలో గల సింగరేణి RG3 ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలను చెల్లించాలని సోమవారం RG3 GM కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మూలమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల 7వ తారీఖున జీతాలు చెల్లించాలని సర్కిళ్లలో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో పండగ పూట కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంట్రాక్టర్ ప్రతి నెల ఇదే విధంగా ఆలస్యంగా చెల్లిస్తున్న కాంట్రాక్టర్పై సింగరేణి అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరి మన RG3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఉద్యోగస్తులకు ఇప్పటికి వరకు కూడా కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకపోవడం బాధాకరం. మరి సింగరేణి నిబంధనల ప్రకారం 7 తారీఖు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్లకు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి సింగరేణి అధికారులు కూడా నిమ్ముకు నీరెత్తినట్టు ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పట్టించకపోవడం. మరి పండుగ వస్తుంది, పండుగ పూట పస్తులు ఉండన్న, మరి సింగరేణి అధికారులను అడుగుతాన్నా, మీకేమో ప్రతి నెల 3వ తారీఖు జీతాలు పడుతున్నాయి, మరి కాంట్రాక్ట్ కార్మికులకేమో ఇప్పటి వరకు వేతనాలు వల్లేదు. మరి వాళ్ళ పిల్లలకు బట్టలు ఎట్లా కొనుక్కుంటారు, మరి ఇప్పుడు సంక్రాంతికి సకినాలు ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది సింగరేణి అధికారులు కూడా. మరి SO2 GM ఉన్నాడట, మరి ఆయనకు బాధ్యత లేదా? SO2 GM గారు ఇక్కడికి వచ్చి మరి మా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు వీళ్ళు, ఆయనే హెడ్ ఆఫ్ ద బాస్. ఇప్పుడు GM లేరు కనుక SO2 GM గారు వచ్చి వీళ్ళకు నచ్చ చెప్పాలి, కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే వేతనాలు వేయమని చెప్పాలి. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886467777
9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమన్న ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితమవ్వాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యా, సేవ, దేశభక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచ వేదికపై దేశ ఆధ్యాత్మికతని, మన భారతీయ సంస్కృతిని మరి వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. ఆనాడు వారు కోరుకున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ పటంలో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి ఆనాడు స్వామి వివేకానంద కలల్ని నిజం చేస్తూ నేటి నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం మరి ముందుకు పోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ స్వామి వివేకానంద 163వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయం. ప్రపంచ మత సమ్మేళనంలో, షికాగో, అమెరికాలో జరిగినటువంటి సమ్మేళనంలో భారతీయ ఆత్మ, సంస్కృతి, విలువల గురించి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు. స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా 1000 సంవత్సరాలు కూడా అవి చిరస్మరణీయంగానే ఉంటాయి. వారు ఈ దేశం కోసం, దేశం యొక్క ఆత్మ కోసం మరి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్నచూపుగా చూసేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశం అంటే మరి ఒక చిన్న చూపు కాదు. భారతదేశము ప్రపంచానికి గురువుగా వ్యవహరించింది. రాబోయే రోజుల్లో కూడా ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని నొక్కి చేసినటువంటి మహానుభావుడు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సువ్ర లక్ష్మీనారాయణ, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, కోడూరి రమేష్, మచ్చ విశ్వాస్, మదరబోయిన రాకేష్, అందే రాజ్ కుమార్, హర్ష, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. ఎన్టీపీసీ అద్దె వాహన డ్రైవర్లకు పెంచిన జీతాలు ఇవ్వాలని, పాత డ్రైవర్లనే కొనసాగించాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భూమల్ల చందర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఈడీఎం బిల్డింగ్ ముందు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూమల్ల చందర్ మాట్లాడుతూ 62 మంది డ్రైవర్లు తమ గత అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్, IPF అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత వాళ్ళనే కొనసాగించాలని, కొత్త వారిని తీసుకురాదని డిమాండ్ చేశారు.
మరి కాంట్రాక్టులు అద్దె భవనాలు ఏదైతే నడుస్తున్నాయో కాంట్రాక్టులు మొండి వైఖరిని నశించాలని చెప్పి మేము ఈరోజు నిరసనకు దిగాము. ఈరోజు సాయంత్రం వరకు చూసి ఒకవేళ అది పిలిచి మాట్లాడకపోతే రేపటి నుంచి కంటిన్యూగా మేము ఎవరము డ్యూటీలోకి పోమని చెప్పి మేము బహిష్కరించి మేము ఇక్కడే ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఏజీఎంహెచ్ఆర్ వాళ్ళు పిలిచారు, దానికి మాట్లాడదామని చెప్పారు. మేము అన్నాం మాతో మాట్లాడేది ఏం లేదు సార్, మీరు పెంచిన జీతాలు మాకు ఇవ్వండి, ఏదైతే కొత్త రేవాలను కూడా తీసేయండి, పాత రేవాలను కొనసాగించండి, మీరు చేసిందే కదా సార్, మీకు మేము ఎప్పుడు వెగనెస్ట్ కాదు, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వింటున్నాం, కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఎట్లా చెప్తే అట్లా వింటామని చెప్పంటే వాళ్ళని పిలిపించి మనం మాట్లాడదాం, మీరు కూడా రండి, బండ్లకు పంపించండి అంటే అలా పంపించడం కుదరదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానందుడి ఆలోచనలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలి, రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.